తిమోతి పత్రికలో పౌలు ఏమంటున్నాడు అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకున్నారు. ఎలాగైతే కసువును ఊడ్చి పోగు చేస్తామో బయటపడేయడానికి, అలా ఎవరైతే చెడిపోయినటువంటి మనసుతో కలిగి ఉంటారో వాళ్ళు మారు మనసు పొందరు, చర్చికి వచ్చి మారు మనసు పొందకపోగా వీళ్ళ పాపాన్ని కప్పిపుచ్చేటువంటి పాస్టర్లు ఉంటారు కొంతమంది. వడ్డీ వ్యాపారం చేయొచ్చబ్బా, వడ్డీ వ్యాపారం చేయొద్దని ఎవరు చెప్పారు, బైబిల్లో ఉందా అని అంటాడు. అప్పుడు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళంతా ఆహా ఇది కదా కావాల్సింది, ఈ చర్చి ఎక్కడ అడ్రస్ కనుక్కోండిరా. ఎందుకని నా దగ్గరికి వచ్చాడు అనుకో, ఒరే నాయన డబ్బుతో తమాషాలు చేయకు, అప్పు ఇవ్వాలంటే ఇవ్వు కానీ వడ్డీ తీసుకోకు, బైబిల్ చెప్పలేదు అని అంటాను నేను. వద్దు, నష్టం. కాబట్టి వడ్డీ వ్యాపారం తప్పు కాదన్న వాడి దగ్గరికి వెళ్తే ఇష్టం మనం ఎంతైనా చేసుకోవచ్చు. వ్యభిచారం తప్పు కాదన్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తున్నారు ఈరోజు చాలామంది వ్యభిచారం తప్పు అని కాకుండా ఏమోనండి ఏ పరిస్థితుల్లో వ్యభిచారం చేశారో మనకు తెలియదు కదండి, దేవుడు చూసుకుంటాడు. అరే ఏ పరిస్థితుల్లో వ్యభిచారం చేసినా దాన్ని వ్యభిచారం అని అంటారు. ఎంత విశాల హృదయాలు వచ్చారంటే క్రైస్తవులకి. చూడు జానపాల్, వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేశారో తెలియదంట మనకి. నాకెందుకు తెలియాలి, నాకేం వద్దు. బైబిల్ ఏం చెప్పిందంటే వ్యభిచరింపకూడదని చెప్పింది.